హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే మాత్రం ఎన్ని రోజుల నుంచో నేనైతే నా హెయిర్ ఆయిల్ వీడియో అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. కానీ నా పాత మొబైల్ పాడవడంతో నేను సరిగ్గా దాంట్లో వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మనం ఆయిల్ ప్రిపరేషన్ ఏంటి, ఆయిల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటైతే అనేది తెలుసుకుందాము. ముందుగా అయితే కోకోనట్ ఆయిల్ అండి. నేనైతే ఆడించిన నూనె అయితే తీసుకున్నాను. ఆడించిన నూనె అయినా పర్లేదు, లేకపోతే పారాచూట్ ఆయిల్ అయినా పర్లేదు అనమాట. నేను రెండు యూజ్ చేసి చెప్తున్నాను. నేను తీసుకున్న ఆయిల్ ఒక 1/2 లీటర్ అలా ఉంటుంది అనమాట. 1/2 కేజీ నూనె అలా ఉంటుంది. ఇంకా మందపాటి ప్యాన్ ఒకటి తీసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ మెంతులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పీసెస్గా కట్ చేసుకొని అయితే ఆయిల్లో వేసుకోవాలండి. తర్వాత అయితే ఒక గుప్పెడు అయితే గోరింటాకు అనమాట. గుప్పెడు గోరింటాకు, ఇంకా గుప్పెడు నాటు మందార ఆకులండి. మందార పూలు కూడా వేసుకోవచ్చు, నాకు దొరకలేదు అనమాట, అందుకే వేయట్లేదు. ఇంకా ఒక గుప్పెడు అయితే కరివేపాకండి. కలబందండి, ఒక పెద్ద సైజు కలబందని అయితే పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మన చుట్టుపక్కల దొరికేవే, ఇంకా మనం ప్రత్యేకంగా వీటిని కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా నా హెయిర్ని అయితే కోమ్ చేసి చూపిస్తున్నాను కదండి. ప్రజెంట్ నా హెయిర్ ఫాల్ అయితే ఇలా ఉందనమాట. బిఫోర్ నా హెయిర్ ఫాల్ అయితే వీడియో యాడ్ చేస్తున్నా చూడండి. అసలు చాలా దారుణంగా అయ్యేది నా హెయిర్ ఫాల్ అయితే. ముట్టుకుంటే ఊడిపోయేది జుట్టు అయితే. నేను అసలు చాలా బాధపడేదాన్ని. ఈ హెయిర్ ఆయిల్ నాలాగా మీకు కూడా యూస్ అవుతుందని అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆయిల్ అయితే మరుగుతుంది అనమాట అండి. మరగాలి. ఎలా అంటే ఆయిల్ గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట. అవి మొత్తం మరిగి ఆ రసం అంతా ఆయిల్లో కలవాలన్నమాట. మంచిగా అవన్నీ మంచిగా మరిగించాలి. ఒక అరగంట అయినా సిమ్లో పెట్టి, సిమ్ ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. నూనె చాలా బాగా మరుగుతుంది అనమాట. చాలా యూజ్ అవుతుంది. ఇంకా నేను నా హెయిర్కి యూజ్ చేసే వాటిలో ఇది ఒకటి అనమాట. మనం ఆయిల్ పాయకి తీసుకొని పెట్టుకుంటాం కదండి. మనం అలా కాకుండా మనం ఎంత ఆయిల్ పెట్టుకున్నా కానీ ఏదో పక్క నుంచి మనకి ఎవరైనా పెడితేనే కానీ సరిగ్గా సెట్ అవుతుంది. కానీ మనమైతే మంచిగా పెట్టుకోలేం కదా. నాలాగా మీకు కూడా అదే ప్రాబ్లం అయితే ఇదైతే కొనుక్కోండి. ఇది మంచిగా యూజ్ అవుతుంది. నేను అందులో ఆయిల్ వేసుకొని మనం హెయిర్ని ఎలా కోమ్ చేస్తామో అలాగా కోమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయిల్ అయితే పైకి మంచిగా పడుతుంది అనమాట. నేను ఈ ఆయిల్ అయితే వీక్లీ 3 టైమ్స్ పెట్టుకుంటానండి. వీక్లీ 3 టైమ్స్ అనమాట. హెయిర్ వాష్ చేసే ముందు ఒక 2 అవర్స్ ముందైతే హెయిర్కి మంచిగా పెట్టుకొని 5 మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకుంటానండి. మసాజ్ చేసుకున్న తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేసుకుంటాను అనమాట. ఆయిల్ అయితే మరిగిందండి. సిమ్ ఆఫ్ చేసేయాలి. మొత్తం చల్లారిపోవాలన్నమాట. ఆయిల్ చల్లారిపోయిందండి. ఇంకా మనకి ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఉందన్నమాట. మనం ఈ ఆయిల్ మంచిగా సపరేట్ చేసుకొని అవన్నీ తీసి సపరేట్ చేసుకున్న తర్వాత మీకైతే చెప్తాను. ఇదే అండి అసలు టాస్క్ అంటే. నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో అయితే ఆయిల్ అయితే తీస్తున్నాను అనమాట. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రైపాడ్ కొనుక్కోవాలి, ఆర్డర్ చేసుకోవాలి. నేను కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట వీడియోస్ తీయడానికి. ఆయిల్ అయితే తీసేసిన తర్వాత నేను క్లిప్ యాడ్ చేస్తాను. మొత్తం అయితే తీయడానికి నా వల్ల అవ్వట్లేదు అనమాట. ఎంత ఆయిల్ వచ్చింది ఏంటనేది నేను పెడతాను. ఇదిగోండి నాకైతే ఆయిల్ వచ్చిందండి. ఇంత మాత్రం వచ్చిందనమాట. లోపల ఏదో ఉందనుకున్నారు. ఏం కాదు. తీసేటప్పుడు సరిగ్గా వేసేటప్పుడు నేను కరివేపాకు అవి అయితే అందులో పడిపోయాయి అనమాట. ఇవి నేను వాలుగా పెట్టానండి. ఇందులో చాలా ఆయిల్ అయితే ఉంటుందన్నమాట. ఒక పక్కకు వచ్చిద్ది కదా అని అయితే నేను వాలుగా పెట్టాను ఇదంతా. ఇంకా ఆయిల్ మరిగించిన గిన్నె దీన్ని కూడా ఇలా వాలుగా పెట్టాను అనమాట. మన ఆడవాళ్ళు దేన్ని వదలకుండా ఉంటారు కదండి. నాలాగా అనమాట. నేనైతే మరీను. ఆయిల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుందని చెప్పాను కదండి. ఇదే అనమాట క్యాస్టర్ ఆయిల్, ఆముదం. ఇది మనకి మెడికల్ షాప్లోనే దొరుకుతుంది, లేకపోతే ఫ్యాన్సీ స్టోర్లోనే దొరుకుతుంది అనమాట. ఆయిల్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటంటే హెయిర్ సిల్కీగా అవుతుంది. ప్లస్ ఏంటంటే మంచిగా దృఢంగా తయారవుతుంది అనమాట. త్వరగా ఊడదు. సిల్కీగా బౌన్సీగా ఉంటుంది అనమాట. హెయిర్ చాలా మంచిగా యూజ్ అవుతుంది ఆముదం అనేది. ఇది ఒక 100 ml అలాగా, ఒక 50 ml ఎంత ఉంటుంది అనుకుంటా. 30 రూపీస్ అయితే పడింది ఈ బాటిల్ అయితే. నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడల్లా నేను ఈ బాటిల్ తెచ్చుకుంటాను మెడికల్ షాప్ దగ్గర. నేను తీసుకున్న ఆయిల్కి ఫుల్ బాటిల్ అయితే ఇందులో పోసేస్తున్నానండి. ఇదైతే మెయిన్ అనమాట హెయిర్ ఆయిల్కి. ఏం వేసుకోకపోయినా అయితే ఆముదం అయితే కంపల్సరీ హెయిర్కి ఈ ఆయిల్లో.
ఆముదం అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని నేను యూస్ చేసే బాటిల్లో ఫిల్ చేసుకొని ఇంకా మిగిలిందైతే నేను ఇందాక కోకోనట్ ఆయిల్ తీసాను కదండి, అందులోనైతే ఫిల్ చేసుకున్నాను అనమాట. నాకే కాదు సివియర్గా ఇప్పుడు అందరికీ జెండర్ అనేమి లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అయిపోతుందనమాట. అంతెందుకండి మా ఆయనకే హెయిర్ ఫాల్ అయిపోతుంది, జుట్టు చాలా ఊడిపోతుంది. అసలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు అనమాట. నేను ఇంకా మా హస్బెండ్ కూడా ఈ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాము. మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.